పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా లాగ్ అవుతూ వస్తుంది. వాయిదా పడుతున్న షూటింగ్స్ చూసి ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ కష్టమే అనుకున్న ఫ్యాన్స్ కి సడన్ గా టీజర్ వదిలి పూనకలు తెప్పించారు మేకర్స్. ప్రస్తుతం హరిహర వీరమల్లు రిలీజ్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరో తీపి వార్త బయటకొచ్చింది. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ రోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే బస్ నడుస్తోంది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు మేకర్స్ కూడా ధర్మం కోసం యుద్ధం 2024 అన్నారు గాని ఈ మూవీ రిలీజ్ పై మాత్రం అధికారిక ప్రకటన రాలేదని గమనించాలి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథనే హరిహర వీరమల్లు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విరోచిత బందిపోటుగా కనిపించనున్నారు. మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు అనే కాన్సెప్ట్ తో టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అంతేకాదు హరిహర వీరమల్లు సినిమా 2 భాగాలుగా వస్తుందని స్పష్టం చేశారు. ఈ భారీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.